కూతురికి తాళిబొట్టు పెట్టే తంతు ఇంద మాదిరి సెత్తే పెళ్లికి ఎంత ఖర్చు పెడతారో ఏంటో. అత్తో ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. నువ్వు చెప్పినట్టు 100 నక్కదాకలు ఒకేసారి దొక్కిందే. లేదంటే ముక్కుకు పడిసం పట్టినట్టు అంత అదృష్టం ఎట్టా పట్టుద్ది? అత్తు సరే కనుక్కోవే, ఆ బక్క పార్వతి ఏ నక్క తోక తొక్కిందో నాని తొక్కి పెద్దవారు పెళ్లి చేసుకుంటారు. అబ్బబ్బబ్బబ్బబ్బా, నీ సిగ్గు సింగారం కాను. నా కోడలా నక్క తోకలు కుక్క తోకలు తొక్కాల్సిన కర్మ మనకేంటే? చీపురు వంశం, తూర్పు చుక్కలం, ఘట్టమనేని దేవేంద్ర తాళి బొట్టంటూ కడితే అది నీ మెళ్ళోనే, అంతే. లవ్ యూ అత్త, సో స్వీట్ ఆఫ్ యూ. కొంచెం తలదించత్తా. చెల్లి పెళ్లి సంగతి తర్వాత ముందు పార్వతీ ఫంక్షన్ ఎట్ట పులిహార చేయాలో అది ఆలోచించండి. తులసి మన్ను తీసి మామూలు మన్ను పెడదాం. చివర్లో ముత్తైదులందరూ ఇది మామూలు మన్ను అని పార్వతిని బూతులు తిడతారు. సీన్ ఎలా ఉంది? అద్దరిపోయిందత్త. ఈ సీన్ సాగదీస్తే సినిమా అవుతుంది, ఇంకా సాగదీస్తే సీరియల్ అవుతుంది. మామని డబ్బులు అడిగి ముందు సినిమా చేద్దాం, తర్వాత సీరియల్ చేద్దాం. ఏమంటావత? ఏమంటాను? ఎగిరి కొడతానంటాను. ఈడ్చి కొడితే వెళ్ళి మీ ఊర్లో పడతావు వేధవా. ఏ భవానీ, అఖిలక్క రమ్మంటోంది అర్జెంటట. మ్యాటర్ సీరియస్. ఏమైందండి? చెప్పా కదా, అగ్నిపర్వతంలా ఉంది. నాకు తెలిసి నీకిది క్లైమాక్స్ సీన్ అనుకుంటా. మావో ఏటైనాది పెద్దొత్తుకి ఏటైనా తెలియకూడదు తెలిసిందా? చాలా తెలిసాయి. టెన్షన్తో చంపకండి. ఏమైంది? నాకెందుకు, లాగి కొడితే పళ్ళు ఊడిపోతే పళ్ళు పెట్టిస్తా. గూబ పగిలితే చెవికి మిషన్ కొనిస్తా. మనిషివే పోతే 2 నిమిషాలు మౌనం పాటిస్తా. బాయ్. ఓలమ్మో, ఈ రోజు నాకు అక్క చేతిలో ఇస్త్రీయే. ఏటే దీప్తి, కొడతదంటావా? ఓలత్తో ఆవిడ చెయ్యి మనూరు తుమ్మ ముద్దు మాదిరిగుంటాది. ఒక సరుపు గట్టిగా తడితే గొంతులో ఊపిరి గొంతులోనే ఆగిపోతాది. దెబ్బకి గాల్లో ప్రాణాలు గాల్లోనే పోతాయా? సరే సరే, ఒకరినొకరు చూసుకొని వెళ్దాం. తర్వాతేమో చూసుకోవడానికి ఉంటామో లేదో. అమ్మగారు వస్తున్నారు.
హే పార్వతి, యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్. పెళ్లి రోజు దగ్గర పడే కొద్దీ పార్వతి మొహంలో కళ పెరిగిపోతుంది. పంతులు గారు, త్వరగా అమ్మవారి దర్శనం చేయించండి. అలాగేనమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం అయం ముహూర్త ఆ పార్వతిని చూడరా, మొదట్లో ఎర్రబస్సు దిగిన గొర్రె అనుకున్నాను. ఫినాయిల్ మోహందే రోజు రోజుకి అందాన్ని రెట్టింపు చేస్తోంది. నేనేం పూసినా పుచ్చిపోతున్నాను. అత్తో అదేం వస్తుంది అనుకున్నా, ఏం పూస్తోందిరా? మందార పూలను గుజ్జు చేసి మొహం అంతా కప్పేసి కడుగుతుంది. అవునా? హే ఊరుకోండి. సర్వదేవతాపతిష్టమయ్యాయే నమః. ఓం ఇరావస్థాయే నమః. ఓం భవాయే నమః. ఓం శర్వాయే నమః. ఓం శక్తిరూపాయ నమః. ఓం పాదహస్తాయ నమః. ఓం శూలాధరాయ నమః. ఓం శ్రీ మహాకాళి మహాలక్ష్మీ మహాసరస్వతి దుర్గాదేవతాముద్దిశ్య హారిక, ఇంకా డల్ గా ఉన్నావా? కమ్ ఆన్, ఎంజాయ్. ఐశ్వర్య 1 మినిట్. ఇలా కాదు హారిక, ఐశ్వర్య నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చిందో తెలుసా? నాకు తెలీదు. ఏ ఆనందాన్ని నువ్వు దూరం చేసుకున్నావు, ఏ సంతోషం కోసం వెతుకుతూ మూతి ముడుచుకుని కూర్చున్నావో, ఆ ఆనందం ఇప్పుడు అర సెకండ్లో నీ కళ్ళ ముందుంచుతాం. ఏంటంటీ? ఎస్, చూడు, నీ మనసులో ఆ బాధను దూరం చేసే నీ తోడు. యువర్ హార్ట్ బీట్. యువర్ ప్రిన్స్ ధర్మ. వెల్కమ్ ధర్మ. 5 4 3 2 1. లెట్స్ వెల్కమ్. ధర్మ,
థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ ఆయుష్, థ్యాంక్ యూ సో మచ్. వావ్ ఆంటీ, ఆయుష్, యు బోత్ ఆర్ మేడ్ మై డే. ఆర్ యు హ్యాపీనా? సో హ్యాపీ ఆంటీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. మిమ్మల్ని కలుద్దామని వస్తే మమ్మల్ని కలిపారు. ఈ అమ్మవారి సాక్షిగా ఈ అమ్మని కలిసే అవకాశం ఇచ్చావు. థ్యాంక్ యూ ఐషు. మై ప్లెజర్. ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఆ అసురుడి అవతారం ఎత్తి అన్యాయాన్ని మట్టుబెట్టాలని నువ్వు చేసే ప్రయత్నాన్ని అసుర సినిమాలో చూశాం. చాలా చాలా బాగా చేశావు. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆ అసురాలో సూర్యుడివి నువ్వై అసురులను సంహరించే వేటలో నీ పరుగులో గెలుపుని ఎలా చేరుకున్నావో ఆ తారకరాముడి చెట్టు నీడలో నీకు ఈ అమ్మవారి సాక్షిగా జీవితాంతం అత్యంత అద్భుత విజయాలు చేకూరుతాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు అసురా నచ్చిందంటే తెలుగు ప్రేక్షకులందరికీ అసురా నచ్చుతుంది. అందరూ ఆశీర్వదిస్తారు. ఏమ్మా హారిక, ధర్మాన్ని నిలబెట్టే మా ధర్మాను నువ్వెలా పడగొట్టావు? అది యాక్చువల్గా ఆంటీ, మా కాలనీలో అమ్మాయిలందరూ కొంచెం యావరేజ్గా ఉంటారు, నేనే కొంచెం బెటర్. సో ధర్మ పడిపోయాడు. మీకు చాలా పెద్ద మనసు అండి. ఒక డ్రైవర్ కూతురు పెళ్ళి ఎంత ఘనంగా చేస్తున్నారంటే నిజంగా మీకు చాలా పెద్ద మనసు. మా అసురా టీం తరపున మేకోటి పార్వతికి స్మాల్ గిఫ్ట్. దండల్ బాబు గారు. యూ వెల్కమ్. ఇట్స్ ఓకే. ఆంటీ ఇంక మేము బయలుదేరుతాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. వెళ్ళొస్తాం ఆంటీ. వెళ్ళొస్తాం ఆయుష్. ఓకే బాయ్ హారిక. డోలా రే డోలా రే డోలా రే డోలా డోలా రే డోలా డోలా రే డోలా రే డోలా రే డోలా హరి డోలా ఎవరు చూడలేదు కదా. ఏరా, రాత్రి తాగింది ఇంకా దిగలేదా? కాల్ అడ్డు పెట్టావు, నాకు కనపడదనుకున్నావా? అచ్చా, పొగరెక్కిన నీ రెండు కళ్ళు చూస్తున్నాయో లేదో టెస్ట్ చేస్తానుండు. ఏంటివి? మట్టి గాజులు. ఆ మాత్రం తెలియదు అనుకున్నావా? అవునే, ఇవి పార్వతి దగ్గర కదా ఉండాలి, నీ దగ్గర ఉన్నాయేంటి? కొట్టేస్తే నా దగ్గర ఉండక ఎవరి దగ్గర ఉంటాయి మావా? తూని దొంగ బుద్ధులు పోనిచ్చుకున్నావు కదే. మీ ఫ్యామిలీ అంత అనుకుంటా. పేరుకి 5 స్టార్ హోటల్ ఉన్నాయి కానీ రాత్రిలో స్టార్ లెక్క పెట్టే టైంలోనే దొంగతనానికి బయలుదేరి సంపాదించారనుకుంటా. am I right? కుళ్ళు పొడుస్తానేమనుకున్నావు? రే జఫా, ఆడపిల్లలకి బొట్టన్నా గాజులన్నా పూలన్నా ఇష్టం రా. అబ్బో, ఇష్టపడ్డవాడు తీసుకొస్తాడని కలలు కంటుంది. నువ్వు పిల్లల కన్నా ఈ జన్మలో ఆ ముచ్చట తీర్చలేవని నేనే పార్వతి మట్టి గాజులు పట్టుకొనొచ్చాను. అబ్బో, చాలా డ్రీమ్స్ ఉన్నాయి నీకు. ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు కోట్లింగం అని అప్పుడే పెళ్లి పిల్లలు చాలా ఊహించేసుకున్నావు అనమాట. జరగబోయే నిజాలకు టైం ఉంది గాని ఇప్పుడు నాకు గాజులు వేసుకునే మూడుంది. వెయ్. నీ చేతికి నేను గాజులేయటమా? నెవర్. పగిలిపోతాయి. గాజులు కాదు, నీ ఫ్యూజులు. మర్యాదగా వేస్తావా, నా చేతిలో చస్తావా?
ఏంటి బెదిరిస్తున్నావు? చూడు, మా అమ్మ తిడితే నిశ్చితార్థం, కొడితే పెళ్ళి, అంతే. 3 ముళ్ళు వేసేటప్పుడు నా మునివేలు నిన్ను తాకుతాయేమో కానీ 3 వచ్చిందని ముచ్చటపడి ముద్దు కూడా పెట్టను. అండర్స్టాండ్? స్టాండ్ వేసుకుంటే గాని నా హైట్ ఉండవు పొట్టినాయలా. నీకంత బలుపా? నీతో గాజులు ఎలా వేయించుకోవాలో నాకు బాగా తెలుసురా. హలో, మీ మాచినేని ఫ్యామిలీ ముత్తాతలు దిగొచ్చినా నీ చేతి గాజులు దిగో. అచ్చా, నీ కళ్ళు బాగుంటాయిరా. ఎస్. అబ్బా అబ్బా అబ్బా, ఉసే రాక్షసి, ఏంటే ఇది? పెప్పర్మెంట్ అనుకున్నావా మావా? ఆ, ఆ, పెప్పర్ స్ప్రే మావా. ఆ, ఆ, అబ్బా, మిరియాల ఘాట్ ఎట్టుంది? ఆ, చంపేశావు కదే రాక్షసి. నా కళ్ళు, అమ్మా 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 అమ్మా, అయ్యో అమ్మా అమ్మా. ఆ, ఆ, ఎహె, నోర్మోయ్. ఇంకా ఫుల్ బాటిల్ నిండా స్ప్రే ఉంది. అప్పుడే అయిపోయినట్టు ఫీల్ అవుతున్నావేంట్రా? వద్దే, నీకు దండం పెడతాను. కళ్ళల్లోంచి రక్తం వచ్చేలా ఉంది. అమ్మా, నెత్తురు బదులు ప్రేమ రావాలి మావా. సన్నగా నవ్వుతా. నా చేతికి గాజులు వేసావా సరి, అమ్మా. లేదంటే ఇదంతా నీ కళ్ళలో పిండిస్తాను. ఓకేనా? వద్దు వద్దు, నో నో నో, గాజులే కదా, నేను వేస్తాను. ఇక్కడ. అబ్బా అమ్మా, మంట. ప్రేమతో వేయరా. నువ్వు కళ్ళలో కారం కొట్టి నన్ను ప్రేమతో వేయమంటావా? రాక్షసి, నిన్ను పెళ్లి చేసుకుంటే ఇంకెంత నరకం చూపిస్తావో. అబ్బా, వావ్, సూపర్. అమ్మా, చూడ్రా, నా చేతి గాజులు ఎలా ఉన్నాయి? తూ, ఇంకేం చూస్తున్నా బొంద. కను పాప కరువైన కనులెందుకు. అబ్బా అమ్మా. నా తమ్ముడే. అమ్మా, చూసినావా ఎట్ట గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు మన గడిగాడు? అక్క, బేగా లేవాలే, పడుకోవే. అసలే మనందం అంతంత మాత్రం. సచ్చినోడు. చూడమ్మా, నీ కూతురు ఇంత ముద్ద మందారంలా ముద్దుగా ఉంటే అంతంత మాత్రం అంటున్నాడు. వీడి సంగతి చెప్తానుండు. ఇప్పుడు చూడు ఏం చేస్తాను. సౌందర్య, ఏ మాటకు ఆ మాట చెప్పాలి. ఏదో జన్మలో నీకు పెద్దబాబు గారికి ఆ దేవుడు ముడేశాడే. చిత్తవో, ఆ కూతురు కుయ్యొద్దు అంటే మళ్ళీ కూతున్నాడు.
ఆ. లేదంటే పెద్దబాబు పుట్టినరోజు నాడు నీ పెళ్ళేంటి, పసుపు పడడం ఏంటి? గుర్ర మెదడు నోటుకి ఎంతెంత అంతంత బాగుతున్నాడు. ఇనవే సౌందర్య, నాన్న చెప్పేది విను. చే నా దేవుణ్ణే విను. నేనేటి చెప్తాను అదే జరుగుద్ది. ఇనవే పిచ్చి సౌందర్య. ఇంటో తదాస్తు. పెద్దబాబుకి నీకు ముడిపడాలి. అక్క ఇది తీసుకో. పొద్దున్నుంచి పని చేస్తూనే ఉంది, టిఫిన్ కూడా చేయలేదు. ముత్యమక్క, అరిసెల పిండి ఎక్కడిట్టావు? ఏంటే పార్వతి, నువ్వు చెప్పేది మేము వినాలా? మేం చెప్పేది నీ చెవికి ఎక్కదా? ఆడ పెద్దబాబు గారి కోసం సంబంధాలు వస్తా ఉంటే ఈడన్నా తింటూ ఎట్ట కూసుంటానక్క. ఈ పూట తినకపోతే ఏం కాదులే. కారు హారన్లు వినిపిస్తున్నాయా? ఎంతమంది చుట్టాలొచ్చినారు. మరే చేయాలా వద్దా? అక్క వదలరా గనిగా. యాడికట్ట ఉరుక్కుండా పోతున్నావు? బువ్వ తినిపో. అయ్యో వచ్చాక తింటాలేరా, వదులు. మూతి మీద గుద్దుదని ఏమనుకుంటున్నావు? కూసో. సచ్చినోడా, ఉడుం పట్టినట్టు పట్టినావు కదరా. ఏం తింటారా నువ్వు? స్పెషల్ ఏం తింటానే? నువ్వు వండి పెట్టేదే కదా. ఈ పప్పన్న తినిపోదులే. కూసోమన్నానా? అబ్బా కూసో. వద్దురా. ఏంటర్రా, ఏమైనాది? చూడన్నా, గనిగా నన్ను ఎట్ట ఏడిపెత్తున్నాడు. నేనేం ఏడిపించట్లేదయ్యా. ఇయాటి దాకా ఇది మెతుకు మింగలేదు. మా బిడ్డల్లో కళ్ళు తిరిగి పడిపోయి మనం నేడిపించాలని చూస్తుంది. ఏంటమ్మా ఇది? నాకు ఆకలిగా లేదు నాన్న. నన్ను అమ్మగారి కాడికి పోయి రావాలా? ఒక్క నిమిషం ఉండు తల్లి. ఇదిగో ఓ ముద్ద, ఓ 2 ముద్దలు తినిపోరాదు. అయ్యో నాన్న, నా కొత్తంటే ఏంటి? ఆనక తింటాలే. నువ్వు తింటేనే కదమ్మా నాన్న కూడా తినేది. నువ్వు ఆలస్యంగా తింటానంటే అప్పుడు దాకా నా కాళ్ళు చేతులు పరిచేస్తాయే చెప్పు. మా అమ్మవి కదమ్మా, తిను తినమ్మా. కూర్చో కూర్చో, కూకో అమ్మా. మా అమ్మవి కదమ్మా. కొండ ముచ్చుకోతినే కట్ట చూస్తావేంటే? అయ్యే చెప్తాలా, తిను. నువ్వు ఉండరా, మా అమ్మ మీద నీ పెట్టడమేంది? అట్ట ఎట్టున గడ్డి. సర్లే, నువ్వు అన్నం ముద్ద పెట్టుకోమా పార్వతమ్మ. తండ్రి కూతులకు నానంటే పడదు కదా. నేను బేగా వెళ్ళాలి. గొప్ప గొప్పలే అమ్మగారిని కలవనికి వస్తున్నారు. నేను వెళ్ళి తీసుకురావాలి. నువ్వు ఉండరా, మా అమ్మవి కదమ్మా, తిను. ఇటు చూడమ్మా. నాన్నా, ఆ కారు ఎంతుంటుందంటావు? సుమారు 1 కోటి రూపాయల దాకా ఉండొచ్చమ్మా. అమ్మో, 1 కోటి రూపాయలా? గుండె అయిపోయినదా ఏటే? కోటే ఒకటి పక్కన 7 సున్నాలుంటాయి. నోట్లు ఎక్కడానికి వారం పడతా తెలుసా? నాన్నా, ఈ జన్మంతా చాకరీ చేసినా మనకొచ్చే జీతాలతో అట్లాంటి కారు కొనలేం కదా. ఈ జన్మలో సంపాదించి వచ్చే జన్మలో సంపాదన కలిపిన ఇంకా 50,000 అప్పు చేయాలా? ఈ ముద్ద తినమ్మా. అక్కో, శివబాబు గారు కూడా గొప్పలు అవుతారు. ఇట్లాంటి కారు నీకు బిడ్డ పుట్టే లోపే కొంటారు.
ఆయన కొంటారులే బాబు. ముందు నువ్వు బాగా చదువుకొని కలెక్టర్ అవ్వు. మా తమ్ముడు ₹1,00,00,000 కారు కొన్నాడని నన్ను ఊరు వాడంతా చెప్పుకోవాలా. అప్పుడు నా బిడ్డని నీకిచ్చి పెళ్లి చేయాలా. ఓ సోసి బానే ఉంది వ్యవహారం. చూడు నాన్న, వీడి మీద నా ఆశలు ఎట్టుకుంటే మొహం సిట్లిస్తున్నాడు. నీ కూతురు చేసుకోకపోతే నానే ఈడి కాలు ఎలగొడతాను. ఎవరు అనుకున్నావురా? మా పార్వతమ్మ కూతురు. ఓ అబ్బో సంబడమేలే. అవును రే, శివబాబు గారు నాను వెనకాల సీట్లో కూర్చుంటామనుకో, అయ్యేమో ముందు సీట్లో. నువ్వు స్టీరింగ్ తిప్పుతా ఉంటావు. మరి నా బిడ్డని ఏడ కూర్చోబెడతావురా? అక్కో, నీ కూతుర్ని ఆడాడ కూర్చోబెట్టుకొని చూసుకోనే. ఇగో నా గుండెలో పెట్టుకొని చూసుకుంటా. ఎన్ని కార్లు వస్తున్నాయో. అందరూ గొప్పోళ్లే కదయ్యా. అవునమ్మా, పెద్దబాబు గారు మణిమాణిక్యమే కాదు, మనసున్న మహారాజు. అట్టడి చక్రవర్తిని మనువాటానికి వచ్చే రాణమ్మలు కూడా గొప్పోళ్ళయి ఉంటారు కదా. ఒక్క ముద్దు తిను. అమ్మో, ఇంకో ముద్దనా? వద్దయ్యా వద్దు, నువ్వు తినిపో గని. అయ్య కన్నం పెట్రోయ్. అయ్యో, అమ్మగారు చుట్టాలు పోగానే వచ్చేస్తాను. అయ్యో బాయ్. అయ్యో హడావిడి. అయ్యా, 10 రోజుల్లో దీని పెళ్ళంటే ఎవరైనా నమ్ముతారా? ఎట్టా ఉరుకుతుంది చూడు. ఎవరనుకున్నావురా? మా అమ్మ.